శతమానం భవతి. నన్ను క్షమించు భాను. నా మీద అనవసరమైన పగను పెంచుకోకు. ఆ నరసింహ మా మావయ్య మనిషిని తెలియగానే నీకు మా మావయ్య మీద కోపం పెరుగుతుందని నాకు తెలుసు. కానీ ఆ విషయాలతో నాకు ఏ సంబంధం లేదు. అది మాత్రం నువ్వు తెలుసుకో. దయచేసి నేను చెయ్యని తప్పికి నన్ను ఇరికించాలని మాత్రం చూడకు భాను. ప్లీజ్ భాను. సాక్ష్యాలు లేకుండా ఎవరిని అంత గుడ్డిగా అనుమానించను. సాక్ష్యాలు దొరికితే మాత్రం ఎప్పటికీ క్షమించను. నీ నటన ఆపి నన్నెందుకు పిలిచావో చెప్పు. ఇంత తెలివైన దానివి అంత తెలివి తక్కువగా నా చేతిలో ఎలా ఇరుక్కుపోయావు భాను? నేను తప్పు చేయలేదు. అయినా ఎందుకు తల వంచుతున్నానో తెలుసా? మా అన్నయ్య వల్ల ఈ ఇంటికి ఒక నష్టం జరిగింది. అది ఎవరూ తెలిసి చేసింది కాదు. కానీ అత్తయ్య కడుపులో చిచ్చు రగిలింది. శివ అన్నయ్య మీద కోపం పెరిగిపోయింది. ఇప్పుడు పార్థుయే మా అన్నయ్య శివ అని తెలిస్తే అత్తయ్య తట్టుకోలేరని తల వంచుతున్నాను. అంతేకాని తప్పు చేశానని కాదు. ఓ, ఆంటీ బాధపడి పని ఏది నువ్వు చేయవన్నమాట. అవును, నేనెంతైనా బాధపడతాను. కానీ ఆవిడ్ని బాధ పెట్టే పని నేను చేయనని ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? కానీ నీకర్థం కాని విషయం ఒకటుంది బాను. రేపు సెమినార్కి నువ్వు ఈ చీర కట్టుకుని వెళ్ళాలి. అసలు నీకు బుద్ధుందా? ఇది పుట్టింటి పట్టుచీరగా భావించి అత్తయ్య బీరువాలో పెట్టుకున్నారు. ఇది నేనెలా కట్టుకుంటాను? ఏంటి బాను, నువ్వు ఈ చీర కట్టుకుంటేనే బాధపడతారా? ఏ, నీకు తెలీదా? తెలుసు. అందుకే కదా కట్టుకోమంటుంది. ఆవిడ బాధపడాలి, నీ మీద కోపం రావాలి, నిన్ను అందరి ముందు తిట్టాలి. ఇదే కదా నా జీవితాశయం. ఛీ, ఏంటిది? నేను తనని ఇంతలా అభిమానిస్తుంటే నా చిన్న చిన్న సంతోషాలు కూడా బాను దూరం చేస్తుంది అని ఆవిడ రగిలిపోవాలి. అది కదా నాకు కావాల్సింది. చూడు నీలిమా, రోజు రోజుకు నీ వికృత చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఎవరికైనా సహనం కొంతవరకే ఉంటుంది. నా వల్ల వాళ్ళు ఎవరూ బాధపడకూడదని ఇంత బాధ నేను అనుభవిస్తున్నాను. అత్తయ్య నన్ను ఎంత అభిమానిస్తున్నారో నాకు తెలుసు. ఆవిడ మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు. అలాంటిది ఇంకా అత్తయ్యని బాధ పెట్టే పని నేనెప్పటికీ చేయలేనని నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. అలాగే భాను, నీ మాటని నేనెందుకు కాదంటాను? నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నా మనసులో ఉన్న మాట అందరికీ చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆంటీ ప్రాణమైపోతుందో లేక నీకు ప్రాణమైన మీ నాన్న ప్రాణమైపోతుందో ఆలోచించుకో. ఈ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్న నిర్ణయానికి నువ్వు వస్తే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించు. లేదు, వాళ్ళు బావుండాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం లేదే, ఒక మంచివాడు మాట్లాడితే 4 మంచి మాటలు వస్తాయి. కానీ నీలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు మాట్లాడితే వాళ్ళ మధ్య గొడవలే వస్తాయి. ఇంటికి పట్టిన బూజుని చీపురుతో దులిపేయచ్చు, ఇంటి ముందున్న చెత్తని తుడిచి అవతల పారేయచ్చు. కానీ చెత్త పట్టిందంటే దాన్ని వదిలించుకోవడానికి నానా తంటాలు పడాలి. నీ మాటలు నన్ను బాధ పెడుతున్నాయి బామ్మ. మరి మీ మావయ్య ఇలాంటి వెధవ పనులు చేస్తుంటే మాకు బాధ అనిపించలేదా? బయట ఉన్నంత వరకు నంగనాచినా మాట్లాడి ఊర్మిళ మనసు చెడగొట్టాడు. దొంగలా జైల్లో కూర్చున్నా కూడా బుద్ధి రాలేదు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నాడు. మీ బుద్ధే అంత కదా. మిమ్మల్ని నమ్మడం మా ఊర్మిళ బుద్ధి తక్కువ పని. నువ్వు కూడా వాళ్ళ పిచ్చి పిచ్చి వేషాలు వేసినా బాను జీవితంతో ఆడుకోవాలనుకుంటే మాత్రం పొట్ల కాడ కాల్చి వాతలు పెడతారు, జాగ్రత్త. బాను మీద ఇంత ప్రేమని చూపిస్తున్నావు కదా, రేపు సెమినార్ అయిపోయాక ఎంత ప్రేమ ఉండదులే.
అమ్మమ్మ చూసావా, నా కొడుకు ప్రిన్స్లా ఉన్నాడు కదా. నీ యువరాజు బాగానే ఉన్నాడే, కానీ ఇంటి మహారాణి పక్కన లేదేంటి? నేను రెడీ అయినంత తొందరగా బాను ఎలా రెడీ అవుతుంది బామ్మ? ఆ మగాళ్ళదేముందిరా, ఆ గొట్టా ప్యాంటు షర్టు వేసుకుని పైన కోటు తగిలించుకుంటే సరిపోతుంది. కానీ ఆడవాళ్ళకి అలా కాదుగా, అందులోనూ వెళుతుంది పెద్ద మీటింగ్కి. నువ్వు చెప్పేది నిజమే అమ్మమ్మ. బాను ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి సెమినార్లో పాల్గొనలేదు కదా. మన కంపెనీ తరపున పాల్గొనకపోయినా దిలీప్ కుమార్ గారి కంపెనీ తరపున ప్రజెంటేషన్ ఇచ్చింది కదా. అక్కడ ఉద్యోగిగా తన బాధ్యత నిర్వర్తించిందండి. కానీ ఇప్పుడు మన కంపెనీ అధినేతగా వెళ్తుంది కదా. కార్తీక్ చూడు, బాను ఏమైనా కంగారు పడినా తనకి ధైర్యంగా నువ్వు పక్కనే ఉండాలి. తనకి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలి. ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాం. రాము, ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు బానుకిచ్చావు కదా. మొత్తం రాత్రే ఇచ్చేశాను, తను కూడా ప్రిపేర్ అవుతుంది. అమ్మా, మీరు ఎవరూ ఆలోచించక్కర్లేదు. బాను రాత్రి చాలా బాగా ప్రిపేర్ అయింది. సో అంతా మంచి జరుగుతుంది. అది సరే, ఏంట్రా రిసార్ట్లో రూమ్ బుక్ చేశారంట? మీరు సెమినార్ అయ్యాక రాత్రి ఇంటికి రావడం లేదా ఏంటి? మంచి పని చేశాడు. నేనే చెప్దామనుకున్నాను. ఎలాగూ బయటికి వెళ్తున్నారు కదా, ఈ రోజు హ్యాపీగా అక్కడే గడిపొస్తారు. వాళ్ళిద్దరికీ కూడా కొంచెం ప్రైవసీగా ఉంటుంది. అవునవును, అసలే మనవడు మనవరాల కోసం ఊర్మిళ తెగ ఎదురు చూస్తుంది. ఇంట్లో ఉన్నంత వరకు బానుకి ఇంటి గోల తప్ప ఇంకే గోల ఉండదు. వాళ్ళిద్దరూ అలా కాస్త ఒంటరిగా ఉంటేనే ఊర్మిళ కోరిక నెరవేరుతుంది. మంచి పని చేసావురా మనవడా. ఎవరి దిష్టి కళ్ళు పడకుండా హాయిగా ప్రశాంతంగా అక్కడే ఉండండి. నువ్వు నా గురించి అన్నావని నాకు తెలుసు బామ్మా. నేను ఎక్కడ ఉన్నా బాను నా దృష్టి నుంచి తప్పించుకోలేదు. నా మాట కాదు అని కార్తిక్కి దగ్గర కాలేదు. ఈ నిజం తెలియక పాపం పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. మంచి మాట చెప్పావమ్మమ్మా. ఈ బాధ్యతలన్నీ వాళ్ళకప్పగించి వాళ్ల పిల్లల బాధ్యతలు నేను తీసుకోవాలి. అదే నాకు నిజమైన ఆనందం. మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారా ఆంటీ? ఇప్పుడు భాను మీకు ఎదురైతే మీలో ఉన్న ఈ ఆనందం ఆవిరైపోతుంది. భానుతో నేను మీకు అలాంటి ట్విస్ట్ ఇప్పించబోతున్నాను. అంతా బానే ఉంది, టైం అవుతోంది, ఇంకా బాను రాలేదేంటి? అమ్మా రాము, ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా. అలాగే. నువ్వు ఉండవే, అదిగో బాను వస్తుంది. అదేంటి బాను ఈ చీర కట్టుకుంది? ఇది నేను చెల్లెమ్మకు పెట్టిన చీర కదా, తను ఫీల్ అవుదా?